సినీ తెరపై యోధుడిగా కనిపిస్తే చాలు ఆ పోరాటం నిజమేనేమో అనిపించేలా కనిపించే వ్యక్తి పవన్ కళ్యాణ్. కానీ అది కేవలం నటన మాత్రమే కాదు, తెర వెనుక 3 దశాబ్దాల కఠినమైన సాధన కూడా ఉంది. సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్న యుద్ధ కళలపై ఆయన అంకిత భావం ఒక్క క్షణం కూడా తగ్గలేదు. ఇప్పుడు అదే సాధనకు అంతర్జాతీయ ముద్ర పడింది, అరుదైన గుర్తింపు లభించింది. పవన్ కు దక్కిన ఈ పురస్కారం కేవలం ఒక సర్టిఫికేట్ మాత్రమే కాదు, క్రమశిక్షణ, వినయం, నిరంతర సాధనతో సాగిన జీవిత ప్రయాణానికి దక్కిన గౌరవం. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరో అరుదైన అంతర్జాతీయ ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన కెంజుట్స్ లో అధికారికంగా ప్రవేశం పొంది ప్రపంచ స్థాయి చారిత్రాత్మకమైన గుర్తింపును అందుకున్నారు. 3 దశాబ్దాలకు పైగా ఆయన కొనసాగించిన క్రమశిక్షణతో కూడిన సాధన, పరిశోధన, మార్షల్ ఆర్ట్స్ పట్ల ఉన్న అంకిత భావానికి గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. సినీ, రాజకీయ జీవితాల్లోనికి రావటానికి ముందే మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం ప్రారంభించిన పవన్ కళ్యాణ్ కరాటే నుంచి జపనీస్ సమురాయ్ సాంప్రదాయాల వరకు లోతైన అధ్యయనం చేశారు. చెన్నైలో ఉన్న సమయంలో కఠినమైన శిక్షణ, నిరంతర సాధనతో శారీరకంగా, తాత్వికంగా బలమైన పునాదిని నిర్మించుకున్నారు. ఈ యుద్ధ కళల ప్రభావం ఆయన సినిమాల్లోనూ స్పష్టంగా కనిపించింది. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని గుర్తించిన జపాన్ కు చెందిన ప్రతిష్టాత్మకమైన సంస్థ సోగో బుడ్ కనిర్కాయ్ ఆయనకు 5th డాన్ పురస్కారాన్ని అందించింది. అలాగే జపాన్ వెలువల టకేడా షింగెన్ క్లాన్ లో ప్రవేశం పొందిన తెలుగు వ్యక్తిగా పవన్ చరిత్రను సృష్టించారు. గోల్డెన్ డ్రాగన్ సంస్థ నుంచి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదుతో సత్కారం కూడా ఆయనకు లభించింది. భారతదేశంలో ప్రముఖ బుడో నిపుణుడు హన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మహమూదీ వద్ద శిక్షణ పొందిన పవన్ కళ్యాణ్ కెండోలోనూ అత్యున్నతమైన స్థాయి సాంకేతిక నైపుణ్యాన్ని సాధించారు. ఈ మైలురాయితో సినీ, రాజకీయ, శాస్త్రీయ యుద్ధ కళలు ఈ మూడింటిని అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేసిన అరుదైన భారతీయ ప్రముఖులలో ఒకరిగా పవన్ కళ్యాణ్ నిలిచారు. కత్తిని చేతిలో పట్టుకున్న యోధుడి బలం దానిని నడిపించే మనసులోనే ఉంటుంది అనేది జపనీస్ యుద్ధ తత్వం. ఆ తత్వాన్ని జీవితంగా మార్చుకున్న అరుదైన వ్యక్తి పవన్ కళ్యాణ్. కెంజూట్స్ లో ప్రవేశం అంటే ఒక గౌరవం మాత్రమే కాదు, నిరంతర సాధనకు లభించిన ప్రపంచ గుర్తింపు. సినిమాలలో యోధుడు, రాజకీయాల్లో ప్రజానేత, యుద్ధ కళలో నిజమైన సాధకుడిగా నిలిచారు పవన్ కళ్యాణ్.